బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం గుడిబండ గ్రామంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. మాజీ ఎంపీపీ కవితపై గ్రామస్తులు దాడికి యత్నించారు. గ్రామంలో నాయి బ్రాహ్మణులకు ప్రభుత్వం కేటాయించిన భూమిని మాజీ ఎంపీపీ కొనుగోలు చేసి ఇల్లు నిర్మాణం చేస్తుందంటూ మండిపడ్డారు. పట్టా పేపర్లతో తమ స్థలాలు తమకు అప్పజెప్పాలని కవిత ఇంటి ముందు టెంట్ వేయడంతో ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. పోలీసులు సర్ది చెప్పడంతో బాధితులు వెళ్లిపోయినప్పటికీ నివురుగప్పిన నిప్పుల పరిస్థితి ఉందని స్థానికులు చెబుతున్నారు. గతంలో మా కబ్జా స్థలాల్లో మేము ఉండి చేసి అలా మాది కబ్జా చేస్తున్నామని మేము ట్రాక్టర్లతో ఇలా వస్తే మమ్మల్ని నిర్దాక్షిణ్యంగా 15 ఊర్ల జనాన్ని తీసుకొచ్చి మా పిల్లలైతేమి మా అత్త మామలు అయితే చాలా రకంగా శారీరకంగా ఈడ్చుకొట్టారు. ఒక 10-5 డేస్ బాగా స్టేషన్లలో ఉంచి శారీరకంగా ఇబ్బందులు పెట్టారు. పండగ రోజే మా ఇంట్లో మగవాళ్ళని తీసుకొని పోతుంటే మేము కాళ్ళు పట్టుకున్నాం. పోలీసు వాళ్ళు నిర్దాక్షిణ్యంగా పోలీసు వాళ్ళు కూడా జాలి కరుణ లేకోకుండా మా ఇంట్లో మగవాళ్ళని తీసుకుపోయి శారీరకంగా జైల్లో పెట్టి చాలా ఇబ్బందులు పెట్టి డైలీ సర్వీస్ చేయించారు. నైట్ 10 to ఉదయం 5కి వచ్చేటట్టు ఏర్పాటు చేశారు. అయినా మేము అధికారంలో ఉన్నారని మేము పోతే మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు. మీది కాదు, అది ఆ మేడందే. మేడం అధికారంలో ఉన్న రోజులు మీదేమి పలుకుబడి ఉండదు, మీరు అల్లోకి వెళ్ళొద్దు అని మమ్మల్ని వన్ సైడ్ చేసి అసలు పట్టించుకోలేదు. ఏ అధికారులు పోయినా రెవెన్యూ కొలతలు పెట్టించినా కానీ ఆ కొలతలన్నీ మొత్తం తారుమారు చేసి మొత్తం ఫీల్డ్లోకి తీసుకొని వచ్చింది కవితమ్మ గారు. మాది గతంలో మాకు ఉన్నట్టు భూమిలో ఇది మాకు గవర్నమెంట్ ఇనాం భూమిగా ఇచ్చింది. 4 ఎకరాల 9 కుంటలు, 3 ఎకరాల 2 కుంటలు గతంలో మాజీ ఎంపీపీ మాంగారు అయిన చింతా చంద్రారెడ్డి గారికి మేము అమ్మినాం. మాది 1 ఎకరం 7 కుంటలు మేము కబ్జాలు మేము ఉన్నాం. మొదట్లో అప్పట్లో ఏమీ లేదు, ఇల్లు కానీ ఏమీ లేవు. వల్ల తర్వాత గతంలో మళ్ళీ ఎంపీపీ పదవి వచ్చిన తర్వాత మళ్ళీ మమ్మల్ని కొట్టి కబ్జా చేసి ఇందులో మొత్తం అధికారులు మొత్తం ఒక వన్ సైడ్ చేసి ఆపే చేసి ఇల్లు కట్టింది. ఇప్పుడు మేము అదే భూమి రికార్డులో కూడా రికార్డు పరంగా కూడా మాదే ఉంది. మేము అన్ని రకాలుగా మేము రికార్డులో కానీ దేంట్లో మేము ఉన్నాం. కాబట్టి ఇప్పుడు మేము ఆ భూమిని మేము తీసుకుంటున్నాం. కాబట్టి మేమే ఉంటాం ఇందులో.